తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా బతుకు మార్చింది జగనన్నరా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా మురిసిపోయేల రాజన్నరా పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా కష్టాల తోడై నిలిసిండురా ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట తాడి అవ్వ తాతలకే పెద్ద కొడుకై కంసోన మెతుకైనాడో కంటి నిండా కునుకైనాడో ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు గట్టించిండురా సొంతింటి కలనేరవేర్చిండురా ఆ కలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు నాయకుడు శివయ్య జగన్మోహన్ గారి ఆదేశాలు అనగానే గత నెల నుంచి కూడా ఈ ఉద్యమాలు చేస్తున్నాం కోటి సంతకాల సేకరణ మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా చేయడం జరిగింది మన కడప నియోజకవర్గంలో కూడా మరి ఈరోజు ఆ కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా అన్ని డివిజన్లలో కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వేలాది మంది ఈరోజు ఈ ధర్నాలో పాల్గొని మరి ఏదైతే ఈ నిరసనను ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఈ ప్రైవేటీకరణకు అడ్డుకునే విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది ఖచ్చితంగా మీకు అండదండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ కరోనా లాంటి మహమ్మారి పెద్ద ఎత్తున భవిష్యత్తులో మళ్ళా ఎప్పుడన్నా వచ్చినా ప్రజలకు మేలు జరగాలి అంటే ఖచ్చితంగా హాస్పిటల్లో అలాగే కాలేజీలు కూడా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి పెడితే దాన్ని ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేపడుతున్నాడు అంటే నిజంగా చాలా దారుణము అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే దీనికి సంబంధించి బ్యాలెన్స్ ఉన్న 10 కాలేజీలను 10 హాస్పిటల్లో నిర్మించడానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు నాబార్డు రుణాన్ని కూడా అప్రూవ్ చేయించి రెడీగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది ఈరోజు డబ్బులు లేవు మేము మెయింటైన్ చేయలేము అని చెప్పేసి అమ్ముకుంటున్న పరిస్థితిని మీకు తెలియజేసుకుంటున్నా సో ఎవరైనా ఒక కాలేజీని 4,850 రూపాయలకు సంవత్సరానికి బాడెక్కిస్తారయ్యా ఎవరన్నా ఇస్తారా నెలకు ఏ ఇల్లు పట్టినా ఏ ఇల్లు చూసినా కూడా 10,000 15,000 20,000 బాడీలు ఉంటుంది నెలకది ఇది సంవత్సరానికి 4,850 రూపాయలు అంటే ఎకరాకు 99 రూపాయలు 50 ఎకరాలు ఒక్కొక్క కాలేజీకి ఉంటే సెంటు 99 పైసలకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు అంటే నిజంగా దీంట్లో మతలబు ఉంటుందా ఉండదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారా కోట్లాది రూపాయలు చేతులు మారడం జరిగింది అని చెప్పి మీకు
మీకందరికి కూడా తెలియజేసుకుంటున్నా. అవి వచ్చినందువల్లనే ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది. అట్లాగే ప్రతి హాస్పిటల్లోనూ ప్రభుత్వమే నిర్వహించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకునేదానికి బీద వాళ్ళకు మనం అనుమతి ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. బీద వాళ్ళకు రేపు రాబోయే కాలంలో జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు వాళ్ళు చెల్లించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దీన్ని నివారించాలి అంటే ఖచ్చితంగా మనం దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈరోజు ఈ అడ్డుకునే దాంట్లో భాగంగా పాల్గొన్న వేలాది మందికి అందరికీ అభినందనలు తెలియజేస్తుంటూ రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం ఇట్లాగే అమ్మేసే కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ప్రజల పక్షాన నిలిచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అవన్నీ ఆపేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పటికైనా తెలియజేసుకుని ఈ ప్రభుత్వం అది 4 కాలేజీలకు 4 హాస్పిటల్కు పిలిచిన టెండర్ను రద్దు చేయవలసిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇంతమంది ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నా, అలాగే పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నా, సిపిఎం బీజేపీ కాంగ్రెస్ అన్ని వ్యతిరేకిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం 4 హాస్పిటళ్లకు 4 కాలేజీలకు దానికి టెండర్ పిలిచిన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అది ఓపెన్ చేయలేదు కానీ అది టెండర్ పిలవడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఆపాలి. రాబోయే కాలంలో అవన్నీ కూడా ఈ టెండర్ పిలిచాల్సిన పని లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది నడవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. గతంలో ఆరోగ్యశ్రీలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టుగా 25 లక్షల రూపాయలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఆరోగ్యశ్రీ